హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిరా అండ్ మామ్. ఈ వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఈ ఫిష్ కర్రీ మా మమ్మీ రెసిపీ. మా మమ్మీ ఎలా చేస్తుందో నేను కూడా అలా నేర్చుకొని మీకు ఈ వీడియో చెప్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఏంటంటే గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది అండ్ ఆ మసాలా స్పైసెస్ అన్నీ మంచిగా పీస్కి ఇలా పట్టుకుంటుంది అనమాట. సో చాలా టేస్ట్ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిషెస్ని మంచిగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం అండ్ సాల్ట్ యాడ్ చేసి ఒక 10 minutes పాటు పక్కకు పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది అండ్ దాని ఒక ముక్క కూడా చాలా గట్టిగా అవుతుంది అనమాట. ఆలోపు మనం మ్యారినేషన్కి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసి ఆ ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇందులోకి మనం మసాలా స్పైసెస్ యాడ్ చేయాలి. లవంగాలు, ఇంకా యాలకులు, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఇంకా మళ్ళీ కర్రీలో మసాలా వేయకుండా డైరెక్ట్ ఇందులో ఫ్రెష్గా మసాలా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదేనండి. ఫిష్కి చాలా టేస్టీగా వచ్చేది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లోకి మనం ఫస్ట్ మిక్స్ చేసిన ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ కారం. మీ కారం ఎంత ఉందో దాన్ని బట్టి, స్పైస్ని బట్టి మీరు వేసుకోవాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్కి ఈ మసాలా అనేది మంచిగా పట్టించాలి. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మినిమం 10 to 15 minutes అన్నా అలా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆరెల్స్ మీకు ఎక్కువ టైం ఉందంటే ఒక 1 hour అన్నా అట్లా పక్కకు పెట్టుంటే మంచిగా పీసెస్కి అనేది మంచిగా పడుతుంది మసాలా. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వెడల్పు గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే ఫిష్ పీసెస్ అటు ఇటు మల్పనీకి అండ్ ఫ్రీగా ఉంటుంది. ఒకదాని మీద ఒకటి ఉండడం వల్ల అంటే కుళ్ళు అవుతుంది. అలా కుళ్ళు కాకుండా ఇలా మంచిగా ఫ్రీగా ఉండే గిన్నె తీసుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత పసుపు వేసి కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇలా మంచిగా వేయాలి. ఇలా సపరేట్గా వేయడం వల్ల ఏంటంటే పీసెస్ అనేది విరగవు అండ్ ఒకదాని మీద ఒకటి వేయకుండా ఉండడం వల్ల మనకు మంచిగా ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ మంచిగా కూడా అవుతుంది. సో ఎప్పుడైనా ఇలానే ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ గిన్నెని తీసుకుంటే ఫిషెస్ అనేది మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes అలా కుక్ చేయాలి. 10 minutes తర్వాత మళ్ళీ పీసెస్ అనేది ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కుక్ అవుతాయి అనమాట. ఇలా మూత పెట్టి మళ్ళీ ఇంకొక 10 minutes మంచిగా ఉడకనివ్వాలి. బోత్ సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి. తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. అందులోకి మళ్ళీ ఒక 10 minutes వరకు కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం జీలకర్ర మెంతుల పొడి వేయాలి అండ్ దీని తర్వాత ధనియాల పొడి కూడా వేయాలి. సో దానివల్ల ఏంటంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖిరా అండ్ మామ్, అండ్ ప్లీజ్ డూ లైక్ and share to my channel. Thank you so much for watching.